ఒకవైపు దేశీయంగా ఆయుధాలను తయారు చేస్తున్న భారత్ మరోవైపు 100కు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. మిలిటరీ హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించి మెయింటెనెన్స్, రిపేర్, ఎంఆర్ఓ సెంటర్లు నెలకొల్పి తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందుకోసం ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ, అమెరికాకు చెందిన లార్డ్ హీడ్ మార్టిన్, బోయింగ్ సంస్థలు భారత్ కు సహకారం అందిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో వదోదరలోని టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ లో ఒక ఆవిష్కరణ చేపట్టారు. C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇక్కడ తయారు చేస్తారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ అసెంబ్లీ లైన్. ఇందుకోసం మొత్తం 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్ లను రూపొందించాల్సి ఉంటుంది. వాటిలోని 16 స్పెయిన్ లోని ఎయిర్ బేస్ లో ముందుగా తయారై వస్తే మిగిలిన 40 స్థానికంగా తయారవుతాయి. డిఫెన్స్ రంగంలో ఆత్మ నిర్భరతకు ఇదో ఉదాహరణ. 2014తో పోల్చి చూసుకున్నప్పుడు ఈ 10 ఏళ్లలో డిఫెన్స్ రంగంలో 31 రెట్లు పెరుగుదల నమోదైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇది 15,920 కోట్లుగా ఉంది. అంటే అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఈ అభివృద్ధి 32.5%. ఇండియాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న డిఫెన్స్ కంపెనీలు 100కు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. వాటిలో బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఆర్టిలరీ గన్స్, డోర్టినర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, రాడార్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, పినాకా రాకెట్లు, సాయుధ వాహనాలు ఉన్నాయి. ఏ దేశాలు మన ఆయుధాలను కొంటున్నాయి? మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. డిఫెన్స్ కు సంబంధించిన కాంపోనెంట్స్, సబ్ సిస్టమ్స్ ను మనం అమెరికాకు పంపుతాం. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ లో వింగ్స్, ఫ్యూజ్లేజ్ ఇతర విభాగాలు ఉంటాయి. గ్లోబల్ డిఫెన్స్ మేజర్స్ గా చెప్పుకునే బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలకు వీటిని పంపుతాం. ఇకపోతే ఫ్రాన్స్ రక్షణ రంగానికి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్ ని, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ని అది కొంటోంది. మన 26 రెఫెల్ మెరైన్ జెట్స్ కోసం 50,000 కోట్లతో భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతోంది. ఇక భారత్ తయారు చేసిన ఆయుధాలు కొనుగోలు చేయడంలో అర్మేనియా పెద్ద క్లయింట్ గా ఉంది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155 mm ఆర్టిలరీ గన్స్, వెపన్ లొకేటింగ్ రాడార్స్, మిసైల్స్, రాకెట్ సిస్టమ్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్, నైట్ విజన్ ఎక్విప్మెంట్ కొంటోంది. గత 4 ఏళ్లుగా మన ఆయుధాలను కొనుగోలు చేయడంలో అర్మేనియా ముందుంది. అర్మేనియాకు అజర్బైజాన్ తో వివాదం తలెత్తిన సందర్భంలో అది ఇండియా వెపన్స్ పైనే ఆధారపడింది. 2020లో భారత్ తో ఆ దేశం $2 బిలియన్ కాంట్రాక్ట్ పొందింది. 2022లో 15 ఆకాశ్ మిసైల్స్ కోసం $720 మిలియన్ కాంట్రాక్ట్ పొందింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థకు మొట్టమొదటి ఇంటర్నేషనల్ కస్టమర్ గా నిలిచింది. ఇక ఫిలిపియన్స్ 3 బ్రహ్మాస్ యాంటీ షిప్ కోస్టల్ బ్యాటరీల కోసం భారత్ తో కలిసి $375 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా, రష్యాలు కలిసి రూపొందిస్తున్న మిసైల్స్ కోసం కొన్ని గల్ఫ్ దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో భారత్ పరుగులు పెడుతోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.